ఒక ఆటో డ్రైవర్ ఉన్నంత ఆనందంగా 500 కోట్లు సంపాదించిన వాడు ఆనందంగా లేడు. ఆటో డ్రైవర్ ఆనందంగా ఉన్నాడు. వాడు సాయంత్రానికి 500 సంపాదిస్తాడు, 300 అద్దె కడతాడు, 100 శుభ్రంగా వాడు సకల కళా విన్యాసం కింద ఉపయోగిస్తాడు. వాడి సరదాలు వారికి ఉన్నాయి, మనకు అనవసరం. ఆ 100 తీసుకెళ్ళి పెళ్ళానికి ఇస్తాడు, పులుసుకో 2 చంపేస్తానంటాడు. వాడి పెళ్ళాం పరమ పతివ్రత, వాడు చెప్పినట్టు ఉంటుంది, తంతాడని తెలుసు. ఆ పులుసుకోర మొత్తం చట్టి నాకేస్తాడు, వాడే తినేస్తాడు, ఇంట్లో వాళ్ళకు ఉండదు. శుభ్రంగా నొలక మంచం మీద పడుకుంటాడు. రావో ఈ సందమామా అంటాడు. మన్నాడు ఆటో తీసే వరకు వాడికి ఏ గొడవ లేదు. ఇప్పుడు వాడు ఆనందంగా ఉన్నాడా? 500 కోట్లు సంపాదించి ఆ ఢిల్లీలో కొంత పెట్టాము, అక్కడ కొంత పెట్టాము, సింగపూర్లో కొంత పెట్టాం, ఏం పెట్టాం వీడి శ్మశానంలో పెట్టే వరకు ఎక్కడొక్కడ పెడుతూనే ఉంటాడు బయటికెళ్ళి. ఇంట్లో వాళ్ళకి చెప్పడు, భార్య మీద అనుమానం, పిల్లల మీద అనుమానం, బంధువుల మీద అనుమానం, ఐటీ వాళ్ళు వచ్చి దూకుతారేమో అని ముందే బెంగా. మరి ఒక ఆటో డ్రైవర్ ఉన్నంత ఆనందంగా 500 కోట్లు సంపాదించిన వాడు ఆనందంగా లేడు. ఆటో డ్రైవర్ ఆనందంగా ఉన్నాడు. వాడు సాయంత్రానికి 500 సంపాదిస్తాడు, 300 అద్దె కడతాడు, 100 శుభ్రంగా వాడు సకల కళా విన్యాసం కింద ఉపయోగిస్తాడు. వాడి సరదాలు వారికి ఉన్నాయి, మనకు అనవసరం. ఆ 100 తీసుకెళ్ళి పెళ్ళానికి ఇస్తాడు, పులుసుకో 2 చంపేస్తానంటాడు. వాడి పెళ్ళాం పరమ పతివ్రత, వాడు చెప్పినట్టు ఉంటుంది, తంతాడని తెలుసు. ఆ పులుసుకోర మొత్తం చట్టి నాకేస్తాడు, వాడే తినేస్తాడు, ఇంట్లో వాళ్ళకు ఉండదు. శుభ్రంగా నొలక మంచం మీద పడుకుంటాడు.